హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఆ సంక్రాంతి పండగకి అమ్మ మా కోసం చేస్తున్న పిండి వంటలు అయితే మీతో షేర్ చేస్తాను. అంటే అన్నీ కాదులేండి, అంటే చేసుకున్నవన్నీ కాదు, జస్ట్ ఆ రోజు చేసిన రెసిపీస్ అయితే, అంటే ఆ రోజు చేసిన పిండి వంటలు అయితే మీతో షేర్ చేస్తాను. అంటే ఆ రోజు ఒకే పిండితో 3 వెరైటీలు అయితే చేసామన్నమాట. సో ఆ 3 కూడా షేర్ చేస్తాను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అండి. అప్పుడు టైం వచ్చేసి 12:30 అలా అయితే అయి ఉంటుంది. ఇంకా అప్పుడు లంచ్లోకి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ 3-4 వీడియోస్ బ్యాక్ షేర్ చేశాను కోడిగుడ్డు పులుసు. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇంకా అందుకని పర్టికులర్గా ఏం చూపించట్లేదండి. 12:30కి చేస్తున్నాను. యాక్చువల్గా అమ్మకి ఒక 2 అవర్స్ పొలంలో పని ఉండి వెంటనే వచ్చేస్తానులే అని చెప్పేసి వెళ్ళిందనమాట. వచ్చేలోపు అన్నం కూరలు అన్నీ కూడా చేసి ఉంచు, మనం రాగానే ఇక పిండి వంటలు స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళింది. నేనేమో ఇక అమ్మ వెళ్ళిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించడం అని, నాకు కొంచెం వీడియో వర్క్ ఉంటే నేను ఇక ఆ వర్క్ చూసుకొని ఇంకా అమ్మ వచ్చేసరికి కూడా అలానే కూర్చున్నాను అనమాట. సో ఇంకా అప్పుడు మళ్ళీ ఫాస్ట్గా లేచి రైస్ కడిగి పెట్టి, ఆ తర్వాత ఇంకా కర్రీ, కొన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినవి షింక్లో కొన్ని గిన్నెలు ఉంటే అవన్నీ కూడా వాష్ చేసేసి ఇక అప్పుడు తర్వాత పిండి వంటలు అయితే స్టార్ట్ చేసాము అనమాట. ఇంకా సంక్రాంతి అంటే ఇలానే ఉంటదండి. అంటే అటు పొలం పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట ఈ సంక్రాంతి టైంలోనే. ఇంక ఇక్కడ పిండి వంటలు చేసుకోవడం అని, పండగ అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేసుకోవడము. సో పనులు ఎక్కువ అయిపోతాయి. రెండింటిని మేనేజ్ చేయాలంటే నిజంగా వీళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. మెయిన్లీ మా విలేజ్లో అయితే నిజంగా ఆ ఫెస్టివల్ 3 days మాత్రమే రెస్ట్ తీసుకుంటారండి. ఇంకా రిమైనింగ్ డేస్ అన్ని డేస్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇంకొంతమంది ఇలానే పుట్టింటికి పిల్లలు వస్తారని చెప్పేసి ఇంకొంతమంది రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మెయిన్లీ ఆ 3 days మాత్రమే రెస్ట్ తీసుకుంటారు అనమాట. సో అట్లుంటారు. సో ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి మా పిండి వంటలు కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ కజ్జికాయలు అయితే చేస్తున్నామండి. సో మేము ఎలా చేస్తాము అనేది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అక్కడ ఒక 1/2 kg వరకు వేపిన శనగపప్పు అయితే తీసుకున్నాను. 1/2 kgకి 1/4 kg వరకు ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను అనమాట. ఆ రెండింటిని కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. అలాగే ఒక చిన్న కప్పు పల్లీలండి, అంటే నియర్లీ ఒక 100 grams వరకు అయితే తీసుకున్నాము. ఆ పల్లీలు ఆ పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని ఆ పల్లీలు కూడా ఇదిగోండి ఇలాగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మేము పల్లీలు అయితే వేయమండి, ఓన్లీ పుట్నాల పొడి, అంటే ఈ పుట్నాలు అలాగే ఎండు కొబ్బరి ఇంకా నువ్వులు అయితే వేస్తాము. అయితే ఇంకా అమ్మ వాళ్ళు పొలం వెళ్తూ ఉంటారు కదా, సో అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పారంట పల్లీలు వేస్తే బాగున్నాయి అని చెప్పేసి ఒక చిన్న టాక్ వచ్చిందంట. సో అందుకని ఈసారి అమ్మ మనం కూడా పల్లీలు వేసి చేద్దామని చెప్పేసి ఇంకా అలాగా ఒక చిన్న కప్పు పల్లీలు అయితే వేసాము. నిజంగా అసలు చాలా చాలా బాగున్నాయి అన్నమాట కజ్జికాయలు అయితే. సో మీరు కూడా ఎప్పుడన్నా వేయకపోతే ఒకసారి ఇలాగా పల్లీ పౌడర్ కూడా వేసుకొని ట్రై చేయండి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా తర్వాత అన్నీ కూడా వేసేసి ఇదిగోండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా నువ్వులండి, ఒక 2 spoons వరకు నువ్వులు నేతిలో ఫ్రై చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 4 ఇలాచి ఇందాక చూపించాను కదా ఎండు కొబ్బరి మిక్సీ చేసేటప్పుడే వేసేసాను అనమాట. ఇంకా తర్వాత ఇదిగోండి బెల్లం అయితే వేసుకుంటున్నాము. బెల్లం వచ్చేసి 3/4 kg వరకు తీసుకున్నామండి. అంటే ఒక 1/2 kg వరకు వేయించిన శనగపప్పు, అలాగే ఒక 1/4 kg వరకు ఎండు కొబ్బరి, మొత్తంగా 3/4 kg అయింది కదా. సో అందుకని 3/4 kg వరకు బెల్లము మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ మెత్తగా ప్రిపేర్ చేసుకొని ఆ బెల్లం కూడా వేసుకున్నాం అనమాట. సో మీకు ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువ తినాలనిపించింది అనుకోండి 1 kg వరకు వేసుకోవచ్చు. సో మేము తినే స్వీట్ నార్మల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నార్మల్గా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. బట్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1 kg వరకు వేసుకోవచ్చు. తక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొని అయినా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే బెల్లం కొంచెం ఉండలు ఉండలుగా కట్టేస్తూ ఉంటుంది. సో అలాంటి ఉండలు ఏం లేకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ బెల్లం ఉండలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకున్నామంటే అంతేనండి, మనకి కజ్జికాయల్లోకి కావాల్సిన లోపల స్టఫింగ్ అయితే రెడీ అనమాట. సో ఇంక ఇప్పుడు అమ్మ అయితే ఈ గోధుమ పిండి మైదా పిండి కలుపుతుందండి. అంటే బయట లేయర్ ఉంటుంది కదా, సో మనకి దానికోసం అని చెప్పేసి ఇక్కడ మేమైతే 1 kg వరకు గోధుమ పిండి, 1 kg వరకు మైదా పిండి తీసుకున్నాము. అంటే ఓన్లీ కజ్జికాయల్లోకి కాదులేండి, ఇదే పిండితో మేము గవ్వలు అలాగే ఇంకా బిస్కెట్స్ కూడా చేస్తాము అనమాట.
సో, అందుకని మేము 1 కేజీ, 1 కేజీ తీసుకున్నామండి. లేదంటే హాఫ్ కేజీ అయితే సరిపోతదనమాట. అంటే ఇందాక చూయించిన మెజర్‌మెంట్స్‌కి, స్టఫింగ్‌కి చూయించిన మెజర్‌మెంట్స్‌కయితే హాఫ్ కేజీ గోధుమ పిండి, హాఫ్ కేజీ మైదా పిండయితే సరిపోతదనమాట. సో, ఇంకా అక్కడ అమ్మ అయితే పిండి కలుపుతూ ఉందండి. ఇంకిక్కడైతే ఇదిగోండి బియ్యము, అలాగే ఇవొచ్చేసరికి పచ్చిశనగపప్పు ఎండబెట్టామనమాట. అంటే ఆ బియ్యం వచ్చేసి చెక్కలు, చక్రాల్లోకి, ఈ పచ్చిశనగపప్పు వచ్చేసి లడ్డూలు చేస్తా అనమాట అమ్మ. సో, ఇవొచ్చేసి లడ్డూల్లోకి. అంటే ఈరోజు చేయట్లేదులెండి. నెక్స్ట్ డే చేస్తదనమాట. సో, ఈ పచ్చిశనగపప్పు ఏంటంటే మనమే ఇలా ఎండబెట్టుకొని మరవేయించుకున్నామనుకోండి, పిండి మరవేయించుకొని ఆ పిండితో లడ్డూలు చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా, గుల్లగుల్లగా చాలా వస్తాయండి. అంటే బయట కొనుక్కున్న శనగపిండితో చేసుకోవడం కంటే ఇలాగ మనమే శనగపిండి వేయించుకొని పచ్చిశనగపప్పుతో లడ్డూలు చేసుకుంటే చాలా బాగొస్తాయి. సో, అందుకని అక్కడ శనగపప్పు అలాగే చెక్కలు, చక్రాల్లోకి బియ్యం అయితే ఆరబోసాము. సో, ఒకసారి వాటిల్ని అలాగా కదిలిద్దామని చెప్పేసి ఇక అలా వెళ్ళాననమాట. ఇంకా ఈలోపు పడుకున్న మా షన్నుగాడైతే లేచాడండి. యాక్చువల్‌గా వాడు పడుకున్న తర్వాతే స్టార్ట్ చేశాం గానీ, ఇంకా అప్పటికైతే ఏం అవ్వలేదు. ఓన్లీ ఆ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడమను. ఇంకా అక్కడ అమ్మయితే పిండి మిక్స్ చేసేసి కజ్జికాయలు కూడా చేస్తుందనమాట. చూపిస్తాను. సో, ఇంక ఇక్కడ ఏంటంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాననమాట. వాడికి ఇంకా ఫుడ్ కూడా పెట్టలేదు. సో, ఇంకా వాడికి ఫుడ్ కూడా పెడితే అంటే లంచ్ కూడా పెట్టలేదు వాడికి. నేను కూడా తినలేదనమాట. సో, ఇంకా మేమిద్దరము తిన్న తర్వాత ఒకేసారి స్టార్ట్ చేస్తే ఒక పని అయితదిలే అని చెప్పేసేసి ఇంకా అలా అన్నం కూడా పెట్టేస్తూ ఉన్నాననమాట. సో, అది ఇంకా మేమిద్దరం అన్నం తిన్న తర్వాత అయితే నేను స్టార్ట్ చేశాననమాట. ఈలోపు అమ్మ అయితే చేస్తూ ఉందిలేండి. సో, ఇదిగోండి పిండి అయితే ఇలాగ నార్మల్‌గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకున్నామండి. అంటే పిండిలో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం హీట్ చేసుకున్న నెయ్యి ప్లస్ ఆయిల్ అయితే వేసుకున్నాం మేము. మీకు కావాలనుకుంటే కంప్లీట్‌గా నెయ్యి వేసుకోవచ్చు, కంప్లీట్‌గా ఆయిల్ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి ఈక్వల్‌గా తీసుకొని కొంచెం హీట్ చేసుకొని వేసుకున్నామనమాట. ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకున్నామండి. సో, ఇంకా ఆ తర్వాత ఇదిగోండి చపాతీలాగా చేసుకుంటూ ఇంకా ఆ మౌల్డ్‌కి కూడా కొంచెం పొడిపిండి అప్లై చేస్తూ తర్వాత చపాతీ వేసేసి ఇంకా అదిగోండి స్టఫింగ్ అయితే ఒక గరిటె వేసామనమాట. ఒక గరిటె స్టఫింగ్ వేసేసి ఇంకా ఎడ్జెస్‌కి కొంచెం వాటర్ అప్లై చేసామనుకోండి, మనకేంటంటే ఇంకా విడిపోకుండా అతుక్కుపోయి బావుంటాయన్నమాట. కొంచెం స్టిక్కీగా అయిపోతాయి. ఇంకా విడిపోకుండా ఉంటాయన్నమాట. కొంచెం వాటర్ అప్లై చేసేసి ఇంకా క్లోజ్ చేసామనుకోండి. సో, ఇంకా మనకు అంతేనండి కజ్జికాయ రెడీ అనమాట. సో, దీనికేంటంటే పైన కింద కొంచెం ఆ ఎడ్జెస్ పొడవుగా అనిపిస్తూ ఉంటాయి. సో, అలా ఉంటే ఏంటంటే కొంచెం బాగుండదు. అందుకని చెప్పేసేసి ఇంక ఇలాగ నేను పైన కింద ఒక అట్ల కాడతో కట్ చేస్తున్నాననమాట ఆ ఎడ్జెస్. సో, షార్ప్‌గా ఉన్న నైఫ్‌తో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి ఒక అట్ల కాడతో పైన కింద అలాగా కట్ చేస్తున్నాననమాట. ఇంకా చపాతీ కూడా చేసుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా చేసుకోండి. అంటే మీడియంగా చేసుకోండి. మరీ పలుచగా చేసుకున్నామంటే ఊరికే హోల్స్ పడిపోతాయన్నమాట. అలా అని మరీ మందంగా చేసుకున్నామంటే కొంచెం కాలడానికి టైం పడుతది. సో, అందుకని కొంచెం మీడియంగా చేసుకుంటే బావుంటాయన్నమాట. సో, ఇంకా అదే విధంగా చేసుకుంటున్నామండి. ఇంకా ఈ పిండి వంటలు అసలు వెనకైతే నిజంగా ఒక 5, 6 ఫ్యామిలీస్ కలిసి కూర్చొని చేసుకునేవాళ్ళనమాట. ఇదే పల్లెటూరులో. బట్ అసలు ఇప్పుడు ఎవరైనా అలా చేస్తున్నారా చూద్దాం అనుకోవడానికి కూడా లేదు. అసలు ఎవ్వరు చేయట్లేదనమాట నిజంగా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. మాకులానే ఇక ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎవరికి నచ్చినవి వాళ్ళైతే చేసుకుంటూ ఉన్నారు. అసలు చూడడానికి కూడా కనపడట్లేదనమాట అలాగా అందరూ కలిసి చేసుకోవడము. ఇంకా ఎవరికన్నా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు లేరు అంటేనే అప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ కోసం అయితే వస్తారనమాట. మ్యాక్సిమం అందరికీ ఎవరో ఒకళ్ళు కూతుర్లో, కోడళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళంతటికి వాళ్ళే చేసుకుంటున్నారండి. నిజంగా పల్లెటూరులో కూడా ఈ అలవాటు మూటైపోయింది. అసలు చూడడానికి కూడా ఎవరు చేసుకోవట్లేదనమాట. సో, అలాగుంది. సో, ఇంక అక్కడైతే కజ్జికాయలన్నీ చేసుకొని ఇంకా తర్వాత ఇదిగోండి వాటిల్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాననమాట. ఇంక ఇక్కడ మేము కజ్జికాయ చేయడం కోసం అని చెప్పేసి గోధుమ పిండి, మైదా పిండి 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాం కదండీ. సో, మీకు కావాలనుకుంటే ఓన్లీ మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. ఏం కాదు. మేమేంటంటే ఎప్పటినుంచో ఇలానే చేస్తామనమాట. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చేస్తాము. సో, మీకు కావాలనుకుంటే ఓన్లీ మైదా పిండితో చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా అసలు చాలా చాలా బాగుంటాయన్నమాట. లోపల స్టఫింగ్ కూడా స్వీట్ అదంతా కూడా కరెక్ట్‌గా సరిపోయింది. సో, ఎవరన్నా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ మెజర్‌మెంట్స్‌తో ఒకసారి ట్రై చేయండి. అసలు చాలా అంటే చాలా బాగుంటాయన్నమాట.
నాకైతే చాలా ఇష్టము. ఈ కజ్జికాయలు కూడా మెయిన్‌లీ అమ్మ నా కోసమే చేస్తది. ఎందుకంటే నేనే చేయమని అడుగుతాను. సో, పండగకి వెళ్ళినప్పుడు ఏం చేయనని అడుగుతది. సో, ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే నేను ఈ కజ్జికాయలు అడుగుతానండి. నాకు అంత ఇష్టం అనమాట. సో, అది ఇంకా అదే విధంగా రిమైనింగ్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసానండి. అమ్మేమో అక్కడ చేస్తూ ఉంది. నేనేమో ఇంక ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాననమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అన్నిటిని కూడా అలాగా ఫ్రై చేసుకున్నాను. ఎక్కువసేపు ఉంచినా కూడా ఊరికే మాడిపోతాయండి. సో, అందుకని కొంచెం జాగ్రత్తగా అక్కడే ఉండి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఇంకా ఆ తర్వాత అయితే ఇదిగోండి బిస్కెట్స్. సో, చెప్పాను కదా మేము ఇదే పిండితో బిస్కెట్స్ అలాగే ఇంకా గవ్వలు కూడా చేస్తామని చెప్పేసి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ బిస్కెట్స్ అనమాట. ఏం లేదు చపాతీలాగా చేసేసి అదే అట్ల కాడతో ఇలాగా కొంచెం స్క్వేర్స్ లాగా ట్రయాంగిల్స్ లాగా ఎలా అయితే అలాగా కట్ చేసుకోవాలన్నమాట. సో, ఇదిగోండి మేమైతే ఇక్కడ స్క్వేర్స్ లాగా కట్ చేసుకున్నాము. వీటిల్ని కూడా ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో, ఇవి కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. అదిగో ఇదిగో అని టైము అప్పుడే 5 అయిపోయింది నిజంగా. సో, ఇంకా 5 అయిపోయింది. అమ్మ అయితే అసలు అన్నం కూడా తినలేదన్నమాట. ఇంక అసలు బిస్కెట్స్ వద్దు ఏమొద్దులే సింపుల్‌గా గవ్వలే చేసేద్దాం అని చెప్పేసేసి ఇంకా గవ్వలు చేసామన్నమాట తర్వాత. అంటే ఈ చపాతీ చేసి మళ్ళీ వాటిల్ని కట్ చేసి కొంచెం టైం పడుతుంది. అప్పటికే టైం 5 అయిపోయింది. పనులేమి కూడా స్టార్ట్ చేయలేదన్నమాట ఈవినింగ్ వర్క్స్. సో, ఇంక అందుకని చెప్పేసి బిస్కెట్స్ వద్దు ఏమొద్దు అని చెప్పేసేసి తర్వాత గవ్వలు చేసామండి. ఈ బిస్కెట్స్ మాత్రం ఒక 2 వాయిల వరకు వేసామన్నమాట. కానీ నిజంగా బిస్కెట్సే బాగుంటాయి గవ్వల కంటే పిల్లలకి మెయిన్‌లీ. అంటే పిల్లలు తీసుకొని తినడానికి క్రిస్పీగా చాలా బాగుంటాయండి నిజంగా. చిన్నపిల్లలు అంటే మా పిల్లలు అంత వయసోళ్ళు ఎవరైనా ఉంటే గనుక తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? సో, ఇంకా అలాగో ఒక 2 వాయిలే వేసుకున్నామండి. సో, చెప్పాను కదా టైం 5 అయింది. ఇంకా పనులేమి అవ్వలేదని చెప్పేసి. సో, కొంచెం టైం ఎక్కువ పడుతుందిలే అని ఇంకా తర్వాత మళ్ళీ గవ్వలే చేస్తున్నాననమాట. గవ్వలు చేసి ఆ చెక్క కూడా లేదు. సో, ఇంకా నార్మల్‌గా మనం పకోడీ తీసుకునే అదే ఉంటది కదా చిల్లుల గరిటె. సో, దాన్ని అంటే రివర్స్‌లో తిప్పేసి ఇక దానిపైన గవ్వలుగా చేస్తున్నాననమాట. ఇంకా ఈ పిండి అయితే 1 కేజీ ఉండదులేండి. అంటే కొంచెం పొడిపిండి తీసి పక్కన పెట్టేసాము చపాతీలు గానీ, కజ్జికాయలు గానీ చేయడానికని చెప్పేసి. అలాగే ఇంకా కజ్జికాయలకి 1 కేజీ కంటే కొంచెం ఎక్కువ పట్టిందిలేండి. అంటే ఎక్కువ కాదు మరి కొంచెం పట్టిందనమాట. సో, అందుకని ఇదైతే 1 కేజీ ఉండదు. అంటే మేము 2 కేజీస్ తీసుకున్నాం కదండీ. 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ మైదా పిండి. సో, అలాగే 2 కేజీస్ కాబట్టి దీనికి 1 కేజీ, దానికి 1 కేజీ అని చెప్పేసి చెప్తున్నాననమాట. సో, కజ్జికాయలకి 1 కేజీ కంటే కొంచెం ఎక్కువ పట్టింది అంతే. ఇదైతే ఒక 1 కేజీ కంటే కొంచెం తగ్గుతది. సో, అదనమాట. సో, ఇంకా ఆ తర్వాత అమ్మ అయితే వచ్చిందండి. అంటే ఇంకా బయట పని అదంతా కూడా చూసి వచ్చిందనమాట. గేదెల దగ్గర గానీ, బయట వాకిలి ఊడవడము ఇలాంటి చిన్న పనులైతే చేసొచ్చిందనమాట. సో, ఇంక అక్కడ అమ్మ అయితే చేస్తూ ఉంది. ఇంకా నేనైతే ఇదిగోండి ఫ్రై చేస్తూ ఉన్నాననమాట. చెప్పాను గదా! ఒకే పిండండి ఇది కజ్జికాయలకి చేసిన పిండేననమాట. దాంతోనే కజ్జికాయలు, అలాగే ఇంకా గవ్వలు, బిస్కెట్స్ నిజంగా బిస్కెట్స్ అయితే మా పిల్లలు అసలు ఉట్టివే తినేసారనమాట. మెయిన్‌లీ మా షన్నుగాడు వాడు పుట్టిన తర్వాత అయితే ఇదే నిజంగా ఫస్ట్ టైం చేయడము. సో, వాడైతే నిజంగా అసలు ఉట్టివే తినేసాడు. వాడికి బాగా నచ్చాయి. అసలు పాకం వేసేంత వరకు కూడా ఉండలేదనమాట. అసలు చేసిందే కొన్ని. ఆ కొన్నిట్లో సగం అయితే పాకం వేయకుండానే అయిపోయాయండి. సో, ఇంక ఇదిగోండి ఇక్కడైతే పాకం పడుతున్నామనమాట. ఈ బెల్లం వచ్చేసి ఒక 350 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నామండి. అందులో కొంచెము వాటర్ వేసి ఇదిగోండి పాకం పట్టుకుంటున్నాము. ఈ పాకం వచ్చేసి మరీ ముదురు పాకం అయితే కాదండి. ఇదిగోండి కొంచెం వండుకొస్తే సరిపోతుందనమాట. సో, కొంచెం వండుకొస్తే మనకి ఇంకా పాకం రెడీ అయిపోయినట్లే. సో, ఇంకా ఇదిగోండి ఆ పాకాన్ని అయితే కొంచెం గవ్వల్లో అలాగే ఇంకొంచెం ఏమో బిస్కెట్స్లో అయితే వేస్తున్నాము. బిస్కెట్స్ కొంచెమే ఉన్నాయి. కానీ కొంచెం పాకం అయితే వేసాంలేండి. సో, ఇంకా ఇదిగోండి గవ్వల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఈ గవ్వల్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలన్నమాట. ఇంకా ఈ కొంచెం గవ్వలు చేయడానికి గల రీజన్ ఏంటంటే మా వాస్విక్ అండి. వాడికి చాలా ఇష్టం అనమాట గవ్వలు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా సరే అమ్మమ్మ గవ్వలు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అమ్మని. సో, ఇంకా వాడి కోసం అని చెప్పేసి అలా కొంచెం గవ్వలైతే చేసింది. సో, ఇంకా ఆ తర్వాత ఈ బిస్కెట్స్ అయితే ఎవరు చూసి నవ్వుకోకండి. సగానికి సగం ఉట్టివే తినేసారండి. సో, ఇంకా ఉన్న వాటిల్లో అలా కొంచెం పాకం అయితే వేసామన్నమాట. సో, ఇంకా కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఇదిగోండి గవ్వలు అయితే చక్కగా ఇలాగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి. సో, ఇంకా ఇదండి ఈ సంక్రాంతికి ఈ రోజు వరకు మేము చేసిన పిండి వంటలైతే. సో, ఇంకా ఆ తర్వాత అయితే నాన్నొచ్చారు. సో, ఇంకా ఏం చేశారు తీసుకురండి అని చెప్పేసి అడిగితే, సో, ఇంకా అలా కజ్జికాయ ఒకటి తీసుకొని వెళ్ళేసి నాన్నకైతే ఇస్తున్నాననమాట. మేమందరం టేస్ట్ చేసాంలేండి. నానే తినలేదు. ఇంక అందుకని నాన్నకి ఇస్తున్నాననమాట. ఇదిగో కొద్ది చిన్న చేయొచ్చుగా. అంత చక్క ఉండేదే అంత ఇంకా చిన్న నాన్న
ఈ బాగుండే వస్తాయా బిస్కెట్లా భలే ఉండే. అందరూ హోటలేంది బిస్కెట్లకు పడుతున్నాయి. షాన్విక్ కూడా ఆ బిస్కెట్లే తింటున్నాడు. నువ్వు లేరా చిన్నది లేదు ఇంట్లో తెచ్చుకో అమ్మమ్మ అడుగు. ఏంటిది సన్ను ఏంటిది అది ఆ? చేసేవాడు చాలా కాలం చేసేవాడు. సో అదండి నాన్నకైతే ఇచ్చేసాను. ఇంకా పిండి వంటలు అయితే అయిపోయాయి అనమాట. ఒక రోజులో మేమైతే ఇంతే చేయగలిగామండి. పిల్లలు ఉన్నారు కదా, సో ఇంతే చేయగలిగాము అనమాట. సో ఇంకా తర్వాత నైట్ అయిపోయింది, ఇంకా నీళ్ళు కాచుకుంటాం కదా, సో ఇంకా అలా కొంచెం సేపు పొయ్యి దగ్గర కూర్చుందాంలే అని చెప్పేసి ఇంకా అలా వచ్చి కూర్చున్నాను అనమాట. బాగున్నారా? ఏం చేస్తున్నా? బాగున్నాయా? వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలుసుద్దా? తెలుసుద్దా? సో ఇంకా ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. అలాగే మా సంక్రాంతి పిండి వంటలు. సో మీరేం చేసుకున్నారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వారైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.